నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత్లో ఉగ్రముఖలు మరోమారు చెలరేగాయి. మన భద్రతా దళాలు ఎప్పటిలాగే ప్రాణాలకు లెక్క చేయకుండా దాడిని సమర్థంగా తిప్పికొట్టాయి. ముష్కరుల లక్ష్యాన్ని నిలువరించాయి. ఇది ఇప్పటికైతే వాళ్లకు అపజయం, మనకు విజయం. కానీ వాళ్ళ అసలు లక్ష్యం కేవలం వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయడమేనా, లేక ఏదైనా మరో ధ్యేయం ఉందా అంటే రెండో అనుమానమే నిజం అన్న సమాధానం చరిత్ర నుంచి వినిపిస్తుంది. భారత్ పాక్ ఎప్పుడు సఖ్యతగా మెలగాలనుకున్నా అది నచ్చని కొన్ని శక్తులు ఉగ్రదాడులతో వాతావరణాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాయి. 1965లో గిబ్రాల్టర్ పేరుతో మొదలైన ఈ కుట్రలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భారత్ స్నేహస్తం చాచిన ప్రతిసారి పాక్ సైన్యం ద్వంద్వ నీతి ప్రదర్శిస్తూ దాయాది దేశాన్ని ఎప్పటికీ శత్రువులాగే ప్రపంచానికి చూపడంలో సఫలమవుతోంది. గత 2 దశాబ్దాలుగా భారత్లో జరిగిన ప్రతి మారణహోమం వెనుక పాక్ ఐఎస్ఐ హస్తం ఉంటోంది. ఈ పఠాన్కోట్ ఘటన కానీ, గతేడాది జరిగిన ఉదంపూర్, గురుదాస్పూర్ దాడులు కానీ భారత్ పాక్ మధ్య అంకురిస్తున్న స్నేహానికి అడ్డంకులే. పంజాబ్లో ఉగ్రచర్య. పాకిస్తాన్ సరిహద్దుకి సమీపంలోని భారత వైమానిక స్థావరంపై దాడి. తెల్లవారుజామున మొదలైన ఉగ్ర క్రీడ. భద్రతా దళాలకు ముష్కర మూకకు మధ్య 16 గంటల పాటు భీకర పోరు. ఉగ్రవాదులను మట్టుపెట్టిన భద్రతా దళాలు. గత ఏడాది గుర్దాస్పూర్లో జరిగిన ఉగ్రచర్య మరువక ముందే అదే తరహాలో మరో భీకర దాడి జరిగింది. పాక్ సరిహద్దులకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా ముష్కర మూకలు చెలరేగాయి. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వైమానిక స్థావరంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సుమారు 10 గంటల పాటు శ్రమించిన భద్రతా బలగాలు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను అంతమొందించాయి. ఈ పోరులో 3 వైమానిక దళ అధికారులు అమరులయ్యారు. ఈ దాడికి సంబంధించి నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి. ఎటువంటి దాడినైనా ఎదుర్కొనేందుకు పఠాన్కోట్ వైమానిక స్థావర సిబ్బంది అప్రమత్తంగా ఉంది. దాడి జరిగిన వెంటనే స్పందించిన భద్రతా దళాలు ధీటుగా బదులిచ్చాయి. వైమానిక స్థావరంలో ఉన్న MiG-29 యుద్ధ విమానాలు, అధునాతన హెలికాప్టర్లు ధ్వంసం చేయాలన్న ఉగ్ర పన్నాగాన్ని నిలువరించాయి. రంగంలోకి దిగిన NSG దళాలు, పంజాబ్ స్వాత్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఆపరేషన్ ముగిశాక వైమానిక స్థావరంలో 2 పేలుళ్లు సంభవించాయి. ఈ దాడి వెనుక జైషే-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చునన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో రక్షణ, హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహించాయి. భారత్పై జరిగే ఏ ఉగ్రదాడినైనా భారతీయ సైనికులు సమర్థంగా ఎదుర్కొనగలరని హోంమంత్రి రాజ్నాథ్ పేర్కొన్నారు. నిన్న పఠాన్కోట్లో జరిగిన గుర్దాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ అపహరణకు ఈ ఘటనకు సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఇది ఒక ఉగ్రదాడి అయినప్పటికీ ఈ చర్య వెనుక ఉగ్రమూకలకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది భారత్ పాక్ మధ్య అంకురిస్తున్న స్నేహాన్ని దెబ్బతీయడం. ఏళ్లుగా దాయాది దేశాలు ఎప్పుడు శాంతి చర్చలు మొదలుపెట్టినా ఉగ్రతండాలు ఇలాంటి దారుణాలకే ఒడిగడుతున్నాయి. గత 2 ఏళ్లుగా సరిహద్దు దేశాల మధ్య సఖ్యత కుదురుతున్న ప్రతిసారి అది భగ్నం చేయడానికి ఉగ్రమూకలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గతేడాది జూన్లో జరిగిన గుర్దాస్పూర్ ఘటన చూసినా, జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉధంపూర్ దాడిని పరిశీలించినా ఈ విషయమే అర్థమవుతుంది. గుర్దాస్పూర్ జిల్లా దినాపూర్ పోలీస్ స్టేషన్ దాడికి, ప్రస్తుత దాడికి ఎన్నో పోలికలు ఉన్నాయి.
నాడు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో దాడికి తెగబడ్డారు. ఉధంపూర్లో ఏకంగా సైనిక ట్రక్ పైనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. 2014లో భారత్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సరికొత్త దౌత్యనీతి అమలవుతోంది. అది మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంతోనే మొదలైంది. ఆ ఉత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించి స్నేహహస్తం చాచారు ప్రధాని. నవాజ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇది మింగుడు పడని దాయాది సైన్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారతీయ గ్రామాలపై, సైనిక పోస్టులపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడింది. అతి కష్టం మీద జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుపుదామని నిర్ణయించుకున్న తరుణంలో వాటిని నిలిపివేసేందుకు గుర్దాస్పూర్, ఉధంపూర్లో మారణహోమానికి పథక రచన చేశాయి ఉగ్రమూకలు. ఇతరత్రా కారణాల వల్ల ఆ సమావేశాలు రద్దయినా ఇటీవలే థాయిలాండ్లో జరిగాయి. ఆ తర్వాత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటన, మోదీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి రావడం వంటి ఘటనలు మళ్లీ రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తున్నాయి. ఇవేమీ నచ్చని దాయాది దళాల నేతృత్వంలోని ఐఎస్ఐ కుట్రపని ఉగ్రవాదులను భారత్ మీదకు పంపుతోందన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శలు. అవిభక్త భారతం నుంచి ఉద్భవించిన భారత్ పాక్ మధ్య మొదట్నుంచి ఎన్నో విషయాల్లో వైరాలున్నాయి. దేశ విభజన సమయంలో జరిగిన హత్యలు, ఆ తర్వాత జునాగఢ్ అంశంలో రెండు దేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఏళ్లుగా పరిష్కారం దొరకని కశ్మీర్ సమస్య సంకుల సమరాన్ని ఆరని రావణ కాష్టంలా మార్చింది. వీటన్నింటినీ ఎలాగోలా పక్కన పెట్టి రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య, రవాణా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇలాంటి ప్రయత్నాలు జరిగిన ప్రతిసారి చెడు కోరుకునే వారి ఆలోచనలే గెలుస్తున్నాయి. పాక్ ప్రభుత్వం భారత్తో సత్సంబంధాలే కోరుకుంటున్నామని చెప్తున్న ప్రతిసారి ఆ దేశ సైన్యం మాత్రం జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తోంది. నిలువెల్లా భారత్ వ్యతిరేకత నింపుకుని భారత్ సహా ఆఫ్ఘనిస్తాన్లోని భారతీయ కార్యాలయాలు, సంస్థలపై దాడులు జరుపుతోంది. అసలు భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు అవిభగ్నం చేయడానికి ఉగ్రమూకలు పన్నిన కుట్రల గురించి ఒకసారి తెలుసుకుందాం. పాక్ తరపు నుంచి కుట్రలు 1965 నుంచి పరాకాష్ఠకు చేరాయి. జమ్మూ కశ్మీర్లోకి వేల మంది చొరబాటుదారులను పంపి దేశం మొత్తం విధ్వంసం సృష్టించేందుకు ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరిట భారీ కుట్ర పన్నింది. ఆ కుట్ర ఛేదించిన భారతీయ సైన్యం ధీటుగా బదులిచ్చింది. పాక్ గడ్డపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించింది. కొన్ని వారాల పాటు జరిగిన ఈ సంగ్రామంలో పాక్ సైన్యం చావు దెబ్బతింది. ఆ తర్వాత జరిగిన 1971 యుద్ధంలోనూ ఇదే జరిగింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించేందుకు భారత్ పాక్ ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేశాయి. సిమ్లాలో సమావేశమైన ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో శాంతి స్థాపన దిశలో ఒప్పందం చేసుకున్నారు. 1976 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు తిరిగి మొదలయ్యాయి. ఆ తర్వాత 2 దశాబ్దాల పాటు రెండు దేశాలు నిర్వహించిన అణుప్రయోగాలు మళ్లీ దాయాదుల మధ్య అభద్రతా భావాన్ని పెంచాయి. ఫలితంగా సంబంధాలు సన్నగిల్లాయి. 1996లో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ఉగ్రవాదులకు పాక్ దన్నుగా ఉండడాన్ని భారత్ వ్యతిరేకించింది. మళ్లీ కొన్నాళ్లకు 1997లో శాంతి చర్చలు తిరిగి మొదలయ్యాయి. ఆ ఏడు జూన్లో విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశాలు జరిగాయి. అయితే అప్పటికే కశ్మీర్లో ఛాందసవాదులు రక్తపాతం సృష్టించారు. ఎంతో మంది కశ్మీరీ పండిట్లను ఊచకోత కోశారు, అస్థిరత రాజేశారు. అప్పటికీ చర్చల్లో ముందుకెళ్లినా చివరికి అవి కశ్మీర్ అంశంలో సఖ్యత కుదరక నిలిచిపోయాయి. ఆ తర్వాత 98లోనూ కశ్మీర్ నెత్తురోడింది. 1999లో భారత ప్రధాని వాజ్పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి చర్చలకు తెరతీశారు. లాహోర్ చర్చల్లో ఇరు దేశాలు 3 అంశాల్లో ఒప్పందం చేసుకున్నాయి. ఇక సమస్య సమసిపోయిందనుకున్న తరుణంలో అప్పుడు పాక్ సైన్యాధిపతిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి తెరతీసి సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీశారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ చేయడం, జైషే మహమ్మద్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజహర్ విడుదల రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. భారత్లో 99లో ఎన్నికలు ముగిసి తిరిగి ఎన్డీఏ సర్కారు ఏర్పడింది. క్రమంగా రెండు దేశాల మధ్య వాతావరణం మారింది. డిసెంబర్ 19, 2000వ సంవత్సరంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది జరిగిన 3 రోజుల తర్వాత డిసెంబర్ 22న ఎర్రకోటపై లష్కరే తోయిబా తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. వీటన్నింటినీ దాటుకుని భారత్ ప్రధాని వాజ్పేయి తిరిగి సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
2001లో ఆగ్రాలో నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో శాంతి చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య శాంతి విరియడం ఖాయమనుకుంటున్న తరుణంలో అక్టోబర్లో కశ్మీర్ అసెంబ్లీపై ఉగ్రమూకలు బాంబు దాడికి పాల్పడ్డాయి. ఆ తర్వాత డిసెంబర్లో ఏకంగా భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ పార్లమెంటు భవనంపై ఉగ్రమూక పంజా విసిరింది. ఈ దాడిని కూడా భారత దళాలు ధీటుగా తిప్పికొట్టాయి. ఈ దాడితో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో కలగజేస్తున్న అంతర్జాతీయ సమాజం పరిస్థితిని కాస్త చక్కబెట్టింది. ఈ తరుణంలో 2002లో సరిహద్దుల్లో చొరబాట్లు అధికమయ్యాయి. ఈ విషయంలో భారత్ ఆరోపణలను పాక్ ఖండించింది. ఇది జరిగిన 2 నెలల వ్యవధిలో మరోమారు ఉగ్రవాదులు చెలరేగిపోయారు. గుజరాత్లో స్వామినారాయణ ఆలయంలో భక్తులను ఊచకోత కోశారు. 2003లో ముంబైలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడి 48 మంది ఉసురు తీశారు. అదే ఏడాది ఈ ఉగ్ర సంస్థకే చెందిన తీవ్రవాది జమ్మూ కశ్మీర్ పట్టణమైన కాసింనగర్లో నరమేధం సృష్టించాడు. ఈ తరుణంలో భారత్లో మళ్లీ ప్రభుత్వం మారింది. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. రెండు దేశాల మధ్య క్రికెట్ పర్యటనలు ప్రారంభమయ్యాయి. 2004లో కశ్మీర్ వేర్పాటువాదులు చర్చలకు అంగీకరించారు. 2008 వరకు రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణమే కొనసాగింది. అంతర్జాతీయ రైళ్లు, బస్సులు నడిచాయి. ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయి. ముంబై సబర్బన్ రైళ్లలో పేలుళ్లు జరిగినా, ఇరు దేశాల మధ్య పరుగులు పెట్టే సంఝౌతా ఎక్స్ప్రెస్లో పేలుళ్లు సంభవించడం సహా ఎన్నో ఘటనలు జరిగినా రెండు దేశాలు వీలైనంత వరకు సంయమనం పాటిస్తూ వచ్చాయి. ఈ తరుణంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు ముంబైలో మారణ హోమం సృష్టించారు. భారత ఆర్థిక నగరంపై జరిగిన ఈ దాడితో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి వరకు ఐపీఎల్లో ఆడుతూ వస్తున్న పాక్ క్రికెటర్లకు భారత్ ఉద్వాసన పలికింది. అన్ని రకాల సంబంధాలు తెగతించుకుంది. ఆ గాయాలు మానకముందే సరిహద్దుల్లో విపరీతమైన కవ్వింపు చర్యలకు పాల్పడింది పాక్ సైన్యం. భారతీయ సైనికుల తలలు నరికి పరిస్థితిని మరింత వేడెక్కించింది. 2014లో ప్రభుత్వం మారింది. మళ్లీ శాంతి చర్చలు మొదలయ్యాయి. ముంబై దాడుల బాధ్యుల విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరి గత 2 ఏళ్లుగా రెండు దేశాల మధ్య చర్చలకు అడ్డంకిగా మారిన వేళ కొత్త ప్రభుత్వం ఈ విషయంలో కాస్త పురోగతి సాధించింది. ముంబై దాడులకు కారణమైన ముష్కరులపై చర్యలు తీసుకుంటామన్న హామీ పొందిన కేంద్రం ఇటీవల తిరిగి పాక్తో శాంతి చర్చలు మొదలుపెట్టింది. దాయాదుల మధ్య నిర్మాణాత్మకంగా చర్చలు జరుగుతున్న తరుణంలో ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈసారైనా ఈ చర్చలు ఫలితాలనివ్వాలని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. అనేక గాయాలతో సతమతమవుతున్న పాక్ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. రెండు దేశాలు చట్టాపట్టాలేసుకుని ముందుకు సాగితే ఆసియా శక్తులుగానే కాదు, ప్రపంచ శక్తులుగా ఎదుగుతాయనడంలో ఏ సందేహం లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కూడా చెప్తున్నారు. పారిశ్రామిక యుగం నుంచి సమాచార యుగంలోకి ప్రవేశించిన ప్రపంచం ఇప్పుడు సరికొత్త సమానత్వం కోసం పోరాడుతోంది. అదే అంతర్జాల సమానత్వం. ప్రస్తుతం ప్రతి నెటిజన్ నినాదం ఇదే. ఫ్రీ బేసిక్స్తో ఉచిత అంతర్జాలం అందిస్తామని ఫేస్బుక్ ప్రకటిస్తుంటే మర్మమేంటో తెలపాలంటూ టెక్కీలు ఆందోళన బాట పట్టారు. ఉచితం పేరుతో స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేస్తున్నారంటూ పోరు జరుపుతున్నారు. ఫ్రీ పేరుతో అంతర్జాల సమానత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని వాదిస్తున్నారు. మరోవైపు సమాజ పురోగతి కోసమే ఫ్రీ బేసిక్స్ను తీసుకొస్తున్నామని ఫేస్బుక్ స్పష్టం చేస్తోంది. ఈ భిన్నవాదన నడుమ ప్రజాభిప్రాయం ఆధారంగా ట్రాయ్ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. అసలు ఫ్రీ బేసిక్స్ అంటే ఏంటి? ఉచితంగా అంతర్జాలం అందిస్తామంటే వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోంది? ఫ్రీ బేసిక్స్, ఫ్రీ ఇంటర్నెట్ ప్రకటనలు జోరు. ఉచిత అంతర్జాలంతోనే భారతావని అనుసంధానం. ఉచితంలో మర్మముందటూ నెటిజన్ల పోరుబాట. ఫ్రీ వద్దు, ఫ్రీడమే ముద్దంటూ నినాదాలు.
అంతర్జాలానికి సంబంధించి ఫ్రీ బేసిక్స్ ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య హోరాహోరీ యుద్ధాన్ని తలపిస్తోంది. ఒకవైపు అంతర్జాలంతో భారత్ను అనుసంధానిస్తామని ఫేస్బుక్ ప్రచారం చేస్తుంటే, నెట్ సమానత్వం దెబ్బతీస్తున్నారంటూ టెకీలు పోరాట బాట పట్టారు. అంతర్జాల మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం ఉచితం పేరుతో ప్రజలకు ఎరవేస్తున్నారంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు సహా ప్రత్యేక అంతర్జాల వేదికల ద్వారా ఫ్రీ బేసిక్స్ కు వ్యతిరేకంగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, ఫ్రీ బేసిక్సే వద్దు గురు, ఫేస్బుక్ మాయలో పడబోకురా, నీ గొయ్యినే నువ్వు తవ్వుకోకురా, రాయికి మేలే పంపాలని సెండుని నొక్కే మన వాళ్ళు, ఆ సెండే గుది బండవుతుందని తెలిసి తెలియక చెడతారు, నువ్వు పంపే ఆ మేలే మన స్వతంత్రానికి ముగింపు చాప్టరు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, ఫ్రీ బేసిక్సే వద్దు గురు, ఫేస్బుక్ మాయలో పడబోకురా, నీ గొయ్యినే నువ్వు తవ్వుకోకురా. ఈ భిన్న వాదనల నడుమ ఫ్రీ బేసిక్స్ ను అనుమతించాలా వద్దా అనే అంశంపై టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించింది. వాస్తవానికి డిసెంబర్ 30 వరకు గడువునిచ్చింది. ఈ గడువు దృష్టిలో ఉంచుకొని ఫేస్బుక్ డిసెంబర్ చివరి వారంలో ప్రచారం హోరెత్తించింది. ఈ ప్రచారం కారణంగా ట్రాయ్కు ఎప్పుడూ లేనంతగా 16.5 లక్షల అభిప్రాయాలందాయి. అధిక భాగం ఫేస్బుక్ ద్వారానే అందాయని, ప్రచార హోరులో తప్పుడు అభిప్రాయం వెళ్లిందన్న విజ్ఞప్తులతో ట్రాయ్ ప్రజాభిప్రాయాలిచ్చే గడువును జనవరి 7 వరకు పొడిగించింది. అసలు ఫేస్బుక్ చెబుతున్న ఈ ఫ్రీ బేసిక్స్ అంటే ఏమిటి? ఉచితంగా ఇస్తామంటుంటే దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెబుతున్న మాటేమిటి? ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్తో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఫేస్బుక్ ఉచిత అంతర్జాలాన్ని తెరపైకి తెచ్చింది. వాస్తవానికి గతంలోనే internet.org పేరుతో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఫేస్బుక్ అప్పుడు చెలరేగిన తీవ్ర విమర్శలతో వెనక్కి తగ్గింది. మళ్లీ ఫ్రీ బేసిక్స్ అనే కొత్త పేరుతో ప్రణాళికలు అమల్లోకి పెట్టింది. ఇందులో భాగంగా 10 నెలల క్రితం రిలయన్స్ టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ మొబైల్ కనెక్షన్ తీసుకున్న వారికి ఇంటర్నెట్ ప్లాన్ తీసుకోకుండానే ఫ్రీ బేసిక్స్ లో భాగంగా కొన్ని సైట్లు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. ఇలా కొన్ని వెబ్సైట్ల ఇవ్వడం ప్రమాదకరమని నిరసనలు చెలరేగాయి. కొన్ని వెబ్సైట్లకు పరిమితం కావడం అంతర్జాల సమానత్వానికి విరుద్ధమనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం నేపథ్యంలో నిర్ణయం తీసుకునే వరకు ఫ్రీ బేసిక్స్ నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించింది. ఈ పరిస్థితుల్లో ఫ్రీ బేసిక్స్ కు అనుకూలంగా ఫేస్బుక్ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ ప్రచారంపై ఎదురుదాడి ప్రారంభించిన టెకీలు ఉచితం పేరుతో నెట్ న్యూట్రలిటీని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన బాటపట్టారు. ఫేస్బుక్ ఇవాళ జనం అందరినీ మోసం చేస్తోంది. ఫ్రీ బేసిక్స్తో ఫ్రీ ఇంటర్నెట్ వస్తుందని చెప్పి మోసం తప్పించి అందులో ఏమాత్రం నిజం లేదు. వాళ్ళు ఇస్తున్నది ఇంటర్నెట్ కాదు, వాళ్ళు ఇస్తుంది వాళ్ళ సేవలు మాత్రమే. ఇంటర్నెట్లో వాళ్ళు మొత్తం 100 కోట్ల వెబ్సైట్లు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ వెబ్సైట్లు వస్తుంది టోటల్ 107 మాత్రమే. ఆ 107 వెబ్సైట్లు కూడా ఎటువంటి వెబ్సైట్స్ ఉన్నాయంటే హోటల్ రూమ్ బుక్స్ చేసుకోవటం, రెస్టారెంట్ బుక్ చేసుకోవటం ఇటువంటివి ఉన్నాయి. కానీ అందులో నిజానికి ఉన్న జనానికి అవసరమైన వెబ్సైట్స్ మాత్రం అందులో ఉండట్లేదు. నెట్ న్యూట్రాలిటీని మాత్రం పూర్తిగా భంగం కలిగిస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీని భంగం కలిగించిన తర్వాత ఒక స్టార్టప్ కంపెనీ ఎట్లా వస్తుంది? ఇవాళ ఎకానమీ మొత్తం ఊతం ఇస్తుంది ఆ స్టార్టప్ కంపెనీ. ఫ్రీ బేసిక్స్ పై మొబైల్ నెటిజన్లు, నెట్ ఆధారిత సేవల ద్వారా ఉపాధి అన్వేషణలో ఉన్న నవతరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నియంత్రణ అంటూ మొదలైతే అంతిమంగా సాధారణ వినియోగదారులపైన ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ట్రాయ్ని టెలికాం సంస్థలు ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయంటూ ఉద్యమాన్నే ప్రారంభించారు. రోజు రోజుకి హోర్డింగ్స్ పెట్టారు, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇచ్చారు, టీవీలో యాడ్స్ ఇచ్చారు, ఆన్లైన్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్న విధానం కూడా జనాలకి కంప్లీట్గా చెప్పట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో మేము ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తున్నాం అంటున్నారు, కానీ అది ఫ్రీ ఇంటర్నెట్ కాదు, అది నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధంగా ఉంది. కాబట్టి మేము ఈ క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇనీషియల్గా మేము ఆన్లైన్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టాము. ఆన్లైన్లో, ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసినా కూడా జనాలకి మేము ఇంకా రీచ్ అవ్వట్లేదు అని మాకు అనిపించి ఒక యాక్షన్ సెంటర్ సెటప్ చేశాము. ఇలా టెకీలు ఉద్యమ బాట పట్టడానికి కారణాలను పరిశీలిస్తే ఫ్రీ బేసిక్స్ వల్ల వినియోగదారులు ఏ సైట్ చూడాలి, ఏ సమాచారం తీసుకోవాలనే విషయం మొబైల్ సర్వీస్ అధీనంలోకి వెళ్తుంది. ఈ విధానం అంతర్జాల సమానత్వ సూత్రానికి విరుద్ధమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నేడు ఉచితం అనే మాట బాగానే ఉన్నప్పటికీ ఇంటర్నెట్ వైవిధ్యానికి, స్వేచ్ఛకు భవిష్యత్తులో విఘాతం కలుగుతుందని వాదిస్తున్నారు.
చిన్న చిన్న కంపెనీలు పైకి రావాలని కోరుకుంటున్న భారత్ వంటి దేశాల్లో ఎంపికలు, నియంత్రణలు అనుమతించడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు. పార్క్కి వెళ్తే పార్క్ ఎంట్రన్స్ ఫీజు ఒకటి కట్టి ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఏ గేమ్ అన్నా మనం ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకసారి ఈ ఫ్రీ బేసిక్స్ అమల్లోకి వస్తే నువ్వు ఒక ఉయ్యాలు ఊగుతూ ఉంటే కొంచెం స్పీడ్గా ఊగినందుకు ఒక రేటు, ఇంకొంచెం స్పీడ్గా ఊగినందుకు ఇంకొంచెం ఎక్కువ రేటు అనే రేంజ్లో నువ్వు ఏ సైట్ను వాడాలని వాళ్ళు ఒక 5-6 సైట్లు స్పీడ్గా ఇస్తారు, రిమైనింగ్ సైట్లు చాలా స్లోగా ఇస్తారు. ఒకవేళ మీరు ఆ సైట్ను స్పీడ్గా యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రం దానికి ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తామంటూ కొన్ని సైట్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారంటూ టెకీలు ప్రశ్నిస్తున్నారు. కొన్నింటినే ఎంపిక చేయడం అంతర్జాలంలో ప్రజల స్వేచ్ఛను హరించడమేనంటున్నారు. చట్టం అనుమతించిన వరకు ప్రజలు ఎవరికి కావాల్సింది వారు చూసుకోవడమే ఇంటర్నెట్ విలక్షణత. ఏం చూడాలనేది సర్వీస్ అందించేవారు నియంత్రించడం గుత్తాధిపత్యం ధోరణి కిందకే వస్తుందనేది నెటిజన్ల వాదన. అందుకే ఉచితం పేరుతో నెట్ న్యూట్రాలిటీ మౌలిక సూత్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సైట్లకే అనుమతినివ్వడం ద్వారా చిన్న కంపెనీల మనుగడ కష్టమవుతుంది. ఈ ఫ్రీ బేసిక్స్ ద్వారా ఫేస్బుక్ పంచన చేరిన భాగస్వామ్య కంపెనీలకు మాత్రమే అవకాశం దక్కుతుంది. మిగతా సైట్లు చూడాలంటే ప్రజలు ప్రత్యేక రుసుము చెల్లించాలి. ఇది కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరుస్తుంది. అంతిమంగా ప్రయోజనం చేకూరేది ఫేస్బుక్కే. కొత్తగా వచ్చే కంపెనీలేవి నిలదొక్కునే పరిస్థితి ఉండదు. ఈ విధానంలో అంతర్జాలంలో ఉన్న స్వేచ్ఛా విపణి, సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రస్తుతం ప్రకటనలు లేవంటున్న ఫేస్బుక్ భవిష్యత్తులో కూడా వాటిని చేర్చబోమని, ఆదాయ వనరుగా మార్చుకోబోనని మాత్రం హామీ ఇవ్వడం లేదనేది నెటిజన్ల వాదన. మనము ఎలా అయితే పాస్ట్లో ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాకి ఇన్వైట్ చేశామో, వాళ్ళు వచ్చి మనకి బోలన్ ఇండస్ట్రీస్ పెడతాం, బోలంత ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పారు. ద సేమ్ థింగ్ ఇస్ గోన్ హ్యాపెన్ ఓవర్ హియర్. వాళ్ళు వచ్చి మనకి బోలన్ ఇండస్ట్రీస్ పెడతాము, బోలంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, బోలంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి మన దేశాన్ని ఎలా ఆక్యుపై చేసుకున్నారో, ఇంటర్నెట్ ఎరాలో Facebook is going to do the same thing. It's going to be very harmful for India. It's going to occupy the whole space. మన ఇండియన్ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి చాలా డిఫికల్టీ అవుతుంది. నెటిజన్ల వాదనకు ప్రభుత్వాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. పేదలు ఏం పొందాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంచుకునే హక్కు లేకుండా చేయడమేనని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫేస్బుక్ వాదన మాత్రం మరోలా ఉంది. సమాజ పురోగతి కోసమే ఫ్రీ బేసిక్స్ తీసుకొస్తున్నామని చెబుతోంది. 21వ శతాబ్దంలో ఓ మౌలిక సదుపాయంగా మారిన ఇంటర్నెట్ అందరికీ అందాలనేదే తమ లక్ష్యమని చెబుతోంది. 125 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఇంటర్నెట్ అత్యంత కీలకమనేది ఫేస్బుక్ వాదన. కోట్లాది మందిని అనుసంధానంలో ఫ్రీ బేసిక్స్ వారధిగా మారుతుందని స్పష్టం చేస్తోంది. 30 దేశాల్లో ఈ ప్రాజెక్టు విజయవంతమైందని, భారత్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెబుతోంది. ఫ్రీ బేసిక్స్ లో ఫేస్బుక్ కు ఎలాంటి ప్రయోజనాలు లేవని, భారత్లో డిజిటల్ సమానత్వం సాధించేందుకు ఉచిత అంతర్జాలం కీలకమని వాదిస్తోంది. ఫేస్బుక్ చెబుతున్న వాదనలో వాస్తవం ఎంతనేది పరిశీలిస్తే స్వేచ్ఛ, సమాచార కాంక్ష నుంచి ఊపిరిపోసుకున్న అంతర్జాలంలో కొన్ని సైట్లకు పరిమితం చేయడం నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకమే. ఇటీవల ఆన్లైన్ మార్కెటింగ్ విపరీతంగా పెరిగింది. రేపు ఫ్రీ బేసిక్స్ అమల్లోకి వస్తే అంతర్జాల వినియోగదారులకు అన్ని ఆన్లైన్ మార్కెటింగ్ పోర్టల్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. సేవలందించేవారు ఏ సైట్లు ఇస్తే అందులోనే ప్రవేశముంటుంది. లేదా తాము ఇవ్వాలనుకున్నవి ముందుగా ఉంచి వద్దనుకున్నవి 2-3 పేజీల్లోనే పెట్టే అవకాశం ఉచితంగా అందిస్తున్న ఫేస్బుక్ చేతిలోనే ఉంటుందనేది నెటిజన్లు చెబుతున్న మాట. మరోవైపు వారు ఇవ్వదలుచుకున్న సైట్లు వేగంగా యాక్సెస్ అవుతాయి, వద్దనుకున్నవి నెమ్మదవుతాయి. ఈ సూత్రం కేవలం ఆన్లైన్ మార్కెటింగ్కే కాదు, బస్సులో సీట్ బుక్ చేసుకోవాలనుకున్నా కష్టాలు పడక తప్పదు. ఇదంతా యాదృచ్ఛికం కాదని, ఎన్నో వ్యాపార ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్కుట్ అనేది వైడ్లీ యూజ్డ్ సోషల్ మీడియా. ఆర్కుట్ కనుక ఇలాంటిది ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే ఫేస్బుక్ మనకి ఇప్పుడు వచ్చేదా? ఫ్రీ బేసిక్స్తో ఫేస్బుక్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇంటర్నెట్ ఈజ్ ఫేస్బుక్, ఫేస్బుక్ ఈజ్ ఇంటర్నెట్ అని చెప్పించాలనుకుంటున్నారు. పువర్ కాబట్టి వాళ్ళకి ఇది మాత్రమే ఫ్రీ ఇస్తామని ఎందుకు చెప్పాలి? అంతా ఎందుకు ఫ్రీ ఇవ్వట్లేదు? ఫ్రీ బేసిక్స్లో యాడ్స్ లేవు అంటున్నారు. బట్ ఇంత థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎందుకు స్పెండ్ చేస్తున్నారు ఈ టీవీలో వాటిలో యాడ్స్ కోసం? సో వీ షుడ్ క్వశ్చన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ ఏం చేసిందంటే మన ఇండియన్స్ని టార్గెట్ చేసింది. ఎందుకు చేసిందంటే ఇండియన్స్ ఎక్కడైనా ఫ్రీ అంటే వెళ్ళిపోతారు, వాళ్ళకు ఒక వర్డ్ కావాలి ఫ్రీ అనేది. సో మనం ఫస్ట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. వాళ్ళు చేసేది అంతా ఫ్రీగా కాదు, మన దగ్గర నుంచి అది ఫేస్బుక్ అనేది రిలయన్స్ కంపెనీతో కోపప్ అయింది. సో మనం రిలయన్స్ కంపెనీకి మనీ పే చేస్తున్నాం. సో అక్కడ ఏమవుతుంది, మన దగ్గర నుంచే మనీ తీసుకొని మనకి ఫ్రీగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫేర్. సో వీ షుడ్ ట్రై టు అపోజ్ దాట్. ఉచిత అంతర్జాలం కోసం ఎయిర్టెల్ గతంలోనే ఎయిర్టెల్ జీరో ఇదే ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొంది.
వాస్తవానికి నెట్ న్యూట్రాలిటీ భారత్లోనే సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. అమెరికాలోనూ వివాదంగానే ఉంది. ఫ్రీ బేసిక్స్ సర్వీస్ అమలు చేసిన ఈజిప్ట్లో ఈ సేవలు నిలిపేయాలని గురువారం నిర్ణయించారు. ఈజిప్ట్లో ఫేస్బుక్ పార్ట్నర్ టెలికాం సంస్థ ఎతిసలాత్ ఈజిప్ట్ను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చిలీ, బ్రెజిల్ లాంటి దేశాలు మరో అడుగు ముందుకేసి నెట్ సమానత్వం దిశగా చట్టాలు కూడా చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మన దేశంలో మాత్రం నేటికి కోట్లాది మందికి అంతర్జాలం అందుబాటులో లేదు. ఇలాంటి సమయంలో అంతర్జాల సంస్థలు కళ్ళెంబిగిస్తే కేంద్రం కలలుగంటున్న డిజిటల్ భారత స్వప్నం ఎప్పటికి నెరవేరుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అంతర్జాల రంగంలో గుత్తాధిపత్యం పెరిగిపోతోంది. ఫ్రీ బేసిక్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు గ్రహించి ఇప్పుడే మేల్కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వంలోని విధాన నిర్ణేతలు ఈ విషయంపై జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.